మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి వేణు, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశు వైద్యశాల పొదిలి. ఈ రోజు నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలలో భాగంగా పొదిలి, మరిపూడి, కొనహనమిట్ల మూడు మండలాల్లో గల పశు వైద్య కేంద్రాలను మరియు ఆర్ఎస్కేలు అంటే పశు సేవా కేంద్రాలలో ఉచితంగా గాలికుంటు వ్యాధి సుమారు 49,350 డోసులు ఇవ్వడం జరిగింది. 3 మండలాలకు గాను. అందులో పొదిలికి 14,700, మరిపూడి 17,900, కొనకనమెట్ల 16,750 డోసులు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు నుంచి అంటే 15వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు ఈ 3 మండలాల్లో గల అన్ని గ్రామాలలో ఉన్నటువంటి నల్ల పశువులు మరియు తెల్ల పశువులు, దీనిలో భాగంగా 6 నెలల వయసు పైబడిన వాటి అన్నిటికీ ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. దీనిలో గాలికుంట అంటే మీ రైతు సోదరులు అందరికీ తెలిసినటువంటి జబ్బే అది. ఈ జబ్బు వైరస్ వల్ల వస్తుంది, వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి కొంచెం వ్యాపించినట్లయితే పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. తర్వాత ఈ అధిక జ్వరం ఉంటుంది. తర్వాత ఈ వ్యాధి సోకినట్లయితే పశువుల యొక్క కాలి గిట్లు ఊడిపోవడం జరుగుతుంది. తర్వాత వ్యాధి రికవరీ అయిన తర్వాత కూడా ఎండ తగిలినట్లయితే నోటి నుంచి సొంగగారటము, పశువు రొప్పెత్తున్నట్లుండి బాగా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి ఇవన్నీ దీనివల్ల పశుపోషకులకు నష్టాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాధి నివారణకి అంటే వ్యాధి రాకముందే ఈ టీకాలు వేయించుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. దానిలో భాగంగానే ఉచితంగా టీకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి 3 మండలాల రైతు సోదరులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.